పూర్తికంగా రాజకీయాల మొత్తాన్ని కూడా తన హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బీజేపీ సహకారంతో చేస్తున్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఈ రోజున ఆందోళన చెందుతుంది. వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో పోయిద్దేమనేటువంటి ఒక ఆందోళన. ఇప్పుడు ఆందోళన అంతా జగన్మోహన్ రెడ్డి గురించి లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేది గ్యారంటీ కూడా లేదు. రాధాకృష్ణ ఎక్కడ కూడా ప్రస్తావన మళ్ళీ వస్తాడనే గ్యారంటీ కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తాడు, బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన కులానికి ఇక్కడ ప్రాధాన్యత పోయింది, మన పార్టీ ఇక్కడ దెబ్బతినిపోయింది అనేటువంటి అంశాల మీద ఈ రోజున ఎక్కడికక్కడ ఆందోళన చెందేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఈ రోజున కమ్మ సామాజిక వర్గం చేసుకుంటారు. మరి ఈ విధమైనటువంటి ఘర్షణ ఏది పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు మధ్య ఉందో తెలియదు. ఈ కమ్మ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి ఘర్షణ, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక ఆందోళన ఎంత మేరకు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తుంది, కూటమి ఉండేటువంటి సఖ్యత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిందేనండి. చర్చించున్నాం. కానీ అది ఈ రోజున రాధాకృష్ణ చెప్పాడు కాబట్టి, శంఖంలో పోసాడు కాబట్టి ఇది తీర్థం అయిపోయింది. ఏవి కూడా చెప్పారండి, ఏవి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు నిన్న. రైట్, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ఈ టామ్ అండ్ జెర్రీ పాలిటిక్స్ ఏంటండి? ఒక క్యాస్ట్ సెన్సిటైజేషన్ అనేది ఐ బిలీవ్ కృష్ణాంజనేయులు గారు కూడా సమగ్రంగా దగ్గర నుంచి చూశారు, మీరు చూశారు. 1988లో అటువంటి క్యాస్ట్ పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అటువంటిది మళ్ళీ ఇప్పుడు జరగబోతోంది అనే దానికి దీన్ని ప్రియాంబుల్గా చూడొచ్చా, దీన్ని పీఠిక్గా చూడొచ్చా? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇది టాపిక్ అంత చర్చించాల్సిన టాపిక్ గా నాకైతే కనిపించట్లేదండి. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కులాలు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఎవరి కులం గురించి వాళ్ళు డబ్బు కొట్టుకోవడం సహజమే. రెడ్డి సామాజిక వర్గం మీటింగ్ పెట్టుకున్నా మా రెడ్లే పాలించేది, ఎప్పటికీ మా రెడ్లు మేమే అధికారంలో ఉంటాం అనే సాక్షాత్ ఎమ్మెల్యేలతో సహా స్టేజ్ల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే కమ్మ కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకున్నాం, మేము కమ్మ వాళ్ళమే గొప్ప వాళ్ళం, మేమే అంతా మాదే అంతా, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాగే కాపు సదస్సులు పెట్టుకున్నప్పుడు కాపులు కృష్ణదేవరాయల నుంచి మనం అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి, పాలన మన చేతుల్లో రావాలి, అది ఇసుక మనం పనిచేయాలి, అట్లా ఇట్లా కమ్యూనిటీ ఎదగాలని చెప్పి కాపు మీటింగ్స్ లో కూడా చెప్పుకుంటారు. సో దాన్ని తీసుకొచ్చి మనకి ఏదో ఆందోళన చెందాలి, రాజకీయాలు ముడిపెట్టేసి ఏదో జరిగిపోతుంది అని చెప్పి మనం ఇక్కడ కూర్చొని వండి వార్చక్కర్లేదు. అది అంటే మీకంటే నాకంటే ముందు ఏబి వెంకటేశ్వర ఆయన ఇంకో ప్రసిద్ధ పాత్రికేయుడు వండి వార్చేశారు. జస్ట్ మనకు ప్లేట్లో పెట్టారు, ఆ ప్లేట్లో ఇవి పెట్టారండి అని చెబుతున్నా అంతే. నేను వండి వార్చింది కాదు, ఇది నేను సృష్టించింది కాదు. వాళ్ళు మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్ గా మీరు కూడా చదివారు, మీరు చూశారు. నేను కొత్తగా కనుక్కొని, నేను ఐన్స్టీన్ కాదు, ఆర్కిమెడిస్ని కాదు, నేను కనుక్కోలా, వాళ్ళు మాట్లాడి మీకు చదువుతున్నా. గురించి పెద్ద ప్రస్తావించాల్సిన పని లేదు అంటున్నారు. మీకు మీ అభిప్రాయం ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఖచ్చితంగా నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తా. మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్న దాన్ని నేను గౌరవిస్తా. కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం మాట్లాడుతున్నామని చెబుతున్నా అంతే. వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎవరి కమ్యూనిటీని వాళ్ళు వెనగేసుకొచ్చుకుంటా ఉంటారు. మనలోనే గొప్ప వాళ్ళు ఉన్నారని అది వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారని కదా. అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఎవరి ప్రీతి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కులం పట్ల మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత మాత్రాన్ని దాన్ని తీసుకొచ్చి మనం జరిగే ప్రస్తుత పరిస్థితులకి, రాజకీయ పరిస్థితులకి ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఇప్పుడు 100 అనుకుంటాం, 1,00,000 అనుకుంటాం, కమ్యూనిటీలు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం, అవన్నీ అయ్యే పరిస్థితులు ఉండవు కదా. సో అట్లాగే వాటి గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా లేదంట. నేనైతే నాకు తెలిసి నేను అంటే మీరు నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు. నిజంగా రియల్లీ అప్రిషియేట్. మీ సామాజిక చేతన్ని అభినందిస్తూ ఒకసారి రావు గారి దగ్గరికి వెళ్ళాను. రావు గారు, సో నిన్న జరిగిన 2 డెవలప్మెంట్స్ చూసారు.